ఓం శ్రీమాత్రే నమః. లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతుందా? మన ఇంట్లో లక్ష్మీదేవి తిరిగితే ఈ విషయం మనకు ఎలా తెలుస్తుంది? అనే సందేహం చాలామందికి కలగవచ్చు. సందేహం ఏమీ అవసరం లేదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే ఇవి విషయాలు గమనించండి. అందుకే మన పెద్దలు పూర్వం రోజుల్లో అమ్మవారి తిరిగే సమయం అని చెప్పుకునేవారు. కానీ ఈ రోజుల్లో అమ్మవారు తిరుగుతున్నారు అంటే ఎవరూ నమ్మటం లేదు. అసలు అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారని గ్రహించే శక్తి కూడా ఎవరికీ ఉండటం లేదు. అయితే అమ్మవారు ఉన్నారు అని ఎలా తెలుస్తుందంటే, యోగులకు, సిద్ధపురుషులకు అయితే అమ్మవారు ఏ ఇంట్లో తిరుగుతున్నారు అనేది సులభంగా తెలిసిపోతుంది. కానీ సాధారణ మానవులు ఆ విషయాన్ని పసిగట్టలేరు. ఎందుకంటే సాధారణ పురుషులకు లేదా మనుషులకు అజ్ఞాన శక్తి అనేది ఉంటుంది. కానీ లక్ష్మీ అమ్మవారు కనుక మన ఇంట్లో తిరిగితే మాత్రం కొన్ని సూచనలు కనిపిస్తాయి. సాధారణ మానవులు ఈ సూచనల ద్వారా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నది అని పసిగట్టేయవచ్చు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని, అమ్మవారు తమ ఇంట్లో తిరుగుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత. ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్నీ లభిస్తాయి అంటారు మన పండితులు. ఇక్కడ సంపద అంటే బంగారము, నిధి, డబ్బు, భవనాలు అని కాదు. భౌతిక సంపాదన శాశ్వతమైనది కాదు. నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తరిగిపోనిది. కష్ట సమయంలో ధైర్యాన్ని ఇచ్చేది. అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవటం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణుమూర్తి కూడా భక్తులకు అందుబాటులో ఉండడు. సదాచారం, సత్ప్రవర్తన, లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ రెండూ ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం తర్వాత విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు. అందుకే ప్రతి ఒక్కరికి ఈ లక్ష్మీ కటాక్షం అవసరం. అందుకే అందరూ లక్ష్మీదేవి తమ ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో తిరుగుతున్నప్పుడు కొన్ని సూచనలు కనిపిస్తాయి. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోల ద్వారాగా మనం వివరంగా తెలుసుకుందాం. ఓం శ్రీ లక్ష్మీ నమః అని కమెంట్ చేయండి అందరూ. మొదటి సూచన ఏమిటంటే సువాసన. మన ప్రమేయం లేకుండానే ఇంట్లో సువాసన వెదజల్లుతూ ఉంటే లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం. అంటే మన ఇల్లు వదిలి ఒక వారం రోజులు ఊరు వెళ్ళామనుకోండి, ఊరు వెళ్ళొచ్చి తలుపులు తీయగానే మనకి ఏమనిపిస్తుందంటే సువాసనలు వెదజల్లుతాయి. ఆ అగరబత్తుల వాసన కానీ, గంధం వాసన కానీ, పూల వాసన కానీ ఇలా ఏ విధమైన వాసనలు వచ్చినా అమ్మవారు మీరు లేని సమయంలో మీ ఇంట్లో తిరిగారని మనం అర్థం చేసుకోవాలి. అలాగే అమ్మవారి ఇంట్లో తిరిగితే ఇలా మంచి సువాసనలు వస్తాయి. ఊరు వెళ్ళినప్పుడే కాదు, మీరు ఒక రోజంతా ఇల్లును ఖాళీగా వదిలేసి వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు సువాసనలు వెదజల్లినా కూడా అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని మనం చెప్పుకోవచ్చు. అలాగే అమ్మవారి ఇంట్లో ఎవరూ లేనప్పుడు తిరుగుతారా, అందరూ ఉన్నప్పుడు తిరగరా అనే సందేహం కూడా రావచ్చు. ఎక్కువగా అమ్మవారు ఇంట్లో ఎవరూ లేనప్పుడు తిరుగుతూ ఉంటారు. కొన్నిసార్లు అందరూ ఉన్నప్పుడు కూడా సంచరిస్తూ ఉంటారు. అంటే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు సడన్‌గా మంచి సువాసనలు రావటం మొదలయ్యాయి అనుకోండి. అప్పుడు మీ ఇంట్లో అమ్మవారు తిరుగుతున్నారు అని అర్థం. అంటే మీరు పూజలు ఏమీ చేయకపోయినా, అగరబత్తులు వెలిగించకపోయినా, మీ ప్రమేయం ఏమీ లేకుండా సువాసనలు వస్తే మాత్రం మనం అలా అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇది లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరిస్తుందని తెలిపే మొదటి సూచన. ఇక రెండో సూచన ఏమిటంటే కోయిల లేదా ఉడుత. కోయిల కూతలు వినిపించినా కూడా ప్రతిరోజు ఉడుత గాని వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా కోయిలలు వసంతకాలంలోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మిగిలిన రోజుల్లో అంతగా కనిపించవు కూడా. అలాంటప్పుడు కూడా కోయిల కూత వినిపిస్తే మనం అలా అర్థం చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఇళ్ళ దగ్గర ప్రతిరోజు ఉదయం కోయిల వచ్చి అరుస్తుంది. లేవగానే ఆ ఇంట్లో వారికి కోయిల కనిపిస్తుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి తిరుగుతుందో ఆ ఇంటి దగ్గర ఇలా కోయిల వచ్చి అరుస్తుంది. అంటే
ఒక్కసారి కాదు, ప్రతిరోజు అలా ఉదయం పూట మీ ఇంటి దగ్గర కోయిలలను వస్తూ ఉంటుంది. దాని యొక్క కూత వినిపిస్తూ ఉంటుంది. అలాగే పూజ గదిలో పదే పదే లక్ష్మీదేవి ఫోటో లేదా అమ్మవారి ఫోటో పక్కకు వరగడం లేదా ఫోటో కింద పడిపోవటం జరుగుతూ ఉన్నా కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపే సంకేతం. ఒక్కొక్కసారి అమ్మవారి ఇంట్లో తిరిగినప్పుడే అలా ఫోటోలు పక్కకు జరగడం లేదా పక్కకు వరగడం లేదా కింద పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కింద పడిన పక్కకు ఒరిగిన వెంటనే ఆ ఫోటోను యథాస్థానంలో పెట్టేయండి. ఇలా జరగకపోతే ఇలా జరిగితే కనుక అమ్మవారు వచ్చి వెళ్ళారని గుర్తుంచుకోండి. అమ్మవారు అందరి ఇళ్లల్లో తిరగరు. కొందరి ఇళ్లలోనే తిరుగుతూ ఉంటారు. అలా అమ్మవారు ఇంట్లో స్థిర నివాసం ఉండి సంచారం చేయాలంటే గొప్ప అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం ఉన్నవారికి మాత్రమే ఈ సూచనలు కనిపిస్తాయి. అంటే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచేవారికి మాత్రమే ఈ అదృష్టం వరిస్తుంది. అలాగే మరి నాలుగవ సూచన ఏమిటంటే, ఇంట్లో ఉండే ఫ్యాన్ను అన్నీ కూడా ఆఫ్ చేసి ఉన్నప్పుడు ఎలాంటి గాలి లేనప్పుడు కూడా ఒకేసారి గాలి వచ్చి ఒక వేవ్ అలా తగిలి వెళ్ళిపోతుంది. అంటే ఆ స్పర్శను మనం తెలుసుకోవచ్చు. అలాగే కొంతమంది ఇళ్ళ దగ్గర ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే, గజ్జెలు చప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అలా గజ్జెల చప్పుడు వస్తే అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం. మీ ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపించి మంచి సువాసనలు వస్తే మాత్రం అమ్మవారు తిరుగుతున్నారని అర్థం చేసుకోవచ్చు. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరిగినప్పుడు కనిపించే సూచనలు ఇవే. ఈ సూచనలు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లోనే సంచరిస్తున్నారు, తిరుగుతూ ఉన్నారు అని అర్థం చేసుకోండి. అలాంటి సూచనలు వచ్చినప్పుడు అమ్మవారు మీ ఇంట్లో నుండి వెళ్లకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోండి. మీ ఇంటిని మనస్సును శుద్ధిగా ఉంచుకోండి. అన్నీ అమ్మవారికి నచ్చే పనులే చేయండి. అమ్మవారు మీ ఇంటికి వచ్చిన అతిథి అని భావించి అన్ని మర్యాదలు చేయండి. అమ్మవారు వచ్చినప్పుడు తెలుసుకోండి అందరూ. అప్పుడు అమ్మవారు మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోయి సకల ఐశ్వర్యాలను ఇస్తారు. ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి కొన్ని అదృష్ట సంకేతాలను కూడా పంపుతుంది అని శాస్త్రం చెబుతుంది. ప్రతి మనిషి కూడా ధనవంతుడిగా మారాలని కోరుకుంటారు. కాబట్టి లక్ష్మీదేవి చంచలమైంది అని అంటూ ఉంటారు. అయితే అది కాదు, చంచలమైంది కాదు. మన యొక్క మనసు మంచిగా పెట్టుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన పనులే చేయాలి. అలా అయితే అమ్మవారు మన ఇంటిని వదిలిపెట్టరు. ప్రతి మనిషి కూడా తన జీవితం బాగుండాలని, ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఇలాంటి అప్పుల బాధలు ఉండకూడదని, ధనవంతులుగా మారాలని కోరుకుంటూ ఉంటారు. అవి జరిగే సందర్భాలు కొన్ని ఉంటాయి. కొందరే ధనవంతులుగా మారతారు. కానీ కొంతమందికి అవకాశం ఉండదు. అలా ధనవంతులుగా మారే ముందు లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది. మరి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారాగా మనము తెలుసుకుంటున్నాం కదా. అవి గుర్తుపెట్టుకోండి అందరూ. లక్ష్మీదేవి కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల అస్సలు ఉండదు. పాల సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రుడికి తాను ఎక్కడ పుట్టానో అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ధర్మకార్యాలను నిర్లక్ష్యం చేసి నీతి నిజాయితీలను అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ఇలాంటి ప్రదేశాల్లో లక్ష్మీదేవి ఉండదు. అర్థం చేసుకోండి.